శంతన్ మహారాజు గంగాదేవిని ప్రశ్నించిన తర్వాత గంగాదేవి తన నిజ స్వరూపాన్ని శంతన్ మహారాజుకు చూపించి శంతన్ మహారాజును విడిచి వెళ్ళిపోతుంది. తరువాత శంతన్ మహారాజు తన కుమారుణ్ణి తీసుకొని హస్తినాపురానికి వెళ్తాడు. గంగాదేవి విడిచిన తర్వాత శంతన్ మహారాజు చాలా లోగా ఫీల్ అవుతాడు. ఒకరోజు శంతన్ మహారాజు యమునా నది తీరంలో వెళ్తూ ఉండగా యమునా నది పడవలో ఒక అమ్మాయి కనిపిస్తుంది. తనే సత్యవతి దేవి. ఆ అమ్మాయిని పిలిచి మీరు ఎవరు అని శంతన్ మహారాజు ప్రశ్నిస్తాడు. అప్పుడు తను నేను ఒక మత్స్యకారుడి కుమార్తెని, నా పేరు సత్యవతి దేవి అని చెబుతుంది. తన అందాన్ని చూసి శంతన్ మహారాజు తనని వివాహం చేసుకోవడానికి అడుగుతాడు. అప్పుడు సత్యవతి దేవి తన తండ్రి గారి అనుమతి తీసుకోవాలి అని చెబుతుంది. తర్వాత శంతన్ మహారాజు సత్యవతి దేవి వాళ్ళ తండ్రి గారి దగ్గరికి వెళ్ళి తమ కుమార్తెని నేను